హైదరాబాద్ శంషాబాద్ లో కెమికల్ వ్యర్థాల కలకలం రేగింది. లారీల్లో కెమికల్స్ ను తీసుకొచ్చి మూసీలో వదులుతున్న ముఠా గుట్టు రట్టయింది. పటాన్ చెరువు, తాండూరు, షాద్ నగర్, కర్ణాటకకు చెందిన అపోలో ఇండస్ట్రీల నుంచి లారీలో ప్రమాదకరమైన కెమికల్స్ ను తీసుకొచ్చి లంగర్ హౌస్ త్రివేణి సంగమం వద్ద వదులుతున్నారు. మూసీ వెంబడి ఖాళీ స్థలాన్ని కబ్జా చేసి ఇసుక వ్యాపారం లారీలను పార్కింగ్ పెట్టి ఎవరికి అనుమానం రాకుండా ఆ ఖాళీ స్థలం నుంచి ప్రత్యేకంగా పైప్ లైన్ ఏర్పాటు చేసి కెమికల్స్ ను మూసీలో వదులుతున్నారు ముఠా సభ్యులు. ప్రతిరోజు 8 నుంచి 10 భారీ ట్యాంకర్లలో కెమికల్స్ ను తీసుకొచ్చి మూసీలోకి వదులుతున్నట్లు సమాచారం. మూసీ కలుషితం కావడంతో స్థానికులు పలు రకాల వ్యాధులకు గురవుతున్నారు. అనుమానం వచ్చి లారీలను గమనించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఒక లారీని స్థానికులు అడ్డుకోగా మరో 4 లారీలతో ముఠా సభ్యులు పరారయ్యారు. మన రంగారెడ్డి జిల్లా ప్రాంతంలో ఏదైతే మూసి పారుతుందో మా సంఘం అనే త్రివేణి సంఘం అనే దగ్గర ఏదైతే కొన్ని రోజుల నుంచి షాద్ నగర్, బాల్నగర్ నుంచి ట్యాంకర్లు వస్తున్నాయని మాకు సమాచారం వచ్చినందుకు మేము నైట్ లో మా సాములు అనేది ఇక్కడ ఉండి వాళ్ళను చూసి పట్టుకోవడం జరిగింది. వాళ్ళు ఏం చేస్తున్నారంటే రాత్రిపూట 2 గంటలకు వచ్చి ఎవరు లేని సమయంలో ఏదైతే కెమికల్ తెచ్చి ట్యాంకర్ తెచ్చి ఉష్కి అడ్డం పెట్టి ట్యాంకర్లు అడ్డం పెట్టి ఒక పైప్ లైన్ నిర్మించారు. మూసీలకు ఎవరికి కనిపించకుండా ఒక పైప్ లైన్ చూపెట్టి ఆ పైప్ లైన్ నుంచే పంపిస్తున్నారు మూసీలకు. ఎవరికి జనానికి తెలియద్దని ఉష్క కుప్పలు, కంకర కుప్పలు వేసి ఈ ల్యాండ్ ఓనర్ కు కూడా తెలుసు అని అనుకుంటున్నాము. ల్యాండ్ లీజుకి తీసుకున్నారు అని చెప్తున్నారు. వాళ్ళు కూడా ఓనర్ కూడా వచ్చిండు. లారీకి ఒక ముంగట ఒక నంబరు, వెనుకొక నంబర్ అట్లా పెట్టి నడిపిస్తున్నారు. కాబట్టి దీని మీద కఠిన చర్యలు తీసుకోవాలని కోరుచున్నాం. మేము శ్రీరామచంద్ర దేవాలయం తరఫున అక్కడ ఉన్న గుళ్ళలో ఎప్పుడైతే చందూరం పెడుతున్నామో ఆ చందూరము ఒకటే రోజులో నల్లగా అయిపోతుంది. ఏదైతే ఆభరణాలు దేవునికి అలంకరించిన ఆభరణాలు కూడా పాలిష్ చేసిన 2వ రోజే నల్లగా మారుతున్నాయని మా 10 మాటలు మేము అధికారులకు మొరబెట్టుకోవడం జరిగింది. ఇక్కడ చూసినట్టయితే లంగరోస్ ప్రాంతానికి ఇటువైపు ఉన్న ప్రాంతాన్ని కావాలని అధికారులు కుమ్మక్కై ఇక్కడ రోడ్ల నిర్మాణం చేసి ఇక్కడ ఉన్న ప్రాంతానికి డెవలప్ చేస్తూ అన్యాయంగా లంగరోజ్ని వాళ్ళు ఈ మూసీని కూల్చుకుంటా కంప్లీట్ గా అటువైపు ప్రజలని ఒక రకంగా భయకరం ప్రాంతంలో ఉన్నాము. ఇక్కడ స్కూల్స్ ఉన్నాయి. మేము చాలా సార్లు చెప్పాము, సార్ ఇక్కడ ఏదైతే ఖచ్చితంగా కెమికల్ కలుస్తున్నది, దీని మీద మీరు తక్షణమే చర్య తీసుకోవాలని పలుమాటలు తెచ్చి ఇంతకు ముందు కూడా మీడియాలో కూడా దీన్ని చెప్పడం జరిగింది. కానీ అధికారులు నిద్రపోతున్నారు. ఈరోజు మేము కష్టపడి మా సాములు రాత్రంతా మేలుకొని దీన్ని తీసుకున్నారు. కాబట్టి దీన్ని ప్రభుత్వం ఇప్పుడైనా ఏదైతే మూసి ప్రక్షాళన అంటారో మూసి ప్రక్షాళన సంగతి తర్వాత, కానీ ఫస్ట్ అయితే ఈ వ్యర్థ పదాలు ఏదైతే కలుపుతున్నారు హైందవ భావాలతో ఆడుకుంటున్నారు. సుమారు రాత్రి 1:30 నుంచి 2 గంటల ప్రాంతంలో ఒక 2 కెమికల్ వెహికల్స్ అంటే వ్యర్థ జలాల వెహికల్స్ 20,000 లీటర్ వెహికల్స్ అక్కడ మన లంగరోజు మన రామాలయం ముందు నుంచి వస్తుంటే మేము చూసాము. యాక్చువల్గా ఎందుకు చూసామంటే మేము ఒక వారం రోజుల నుంచి దీని మీద మాట వేసి ఉన్నాం మేము. ఎందుకంటే విపరీతమైన ఒక బ్యాడ్ స్మెల్, ఒక 2-3 మంత్స్ నుంచి బ్యాడ్ స్మెల్ విపరీతంగా వస్తుంది. అసలు ఎందుకు వస్తుందని మేము ఇలానే చూసుకుంటూ ఒక 2-3 మెంబర్స్ ఇక్కడ బ్రిడ్జి వెనకాల, ఒక 2-3 మెంబర్స్ అక్కడ గుడి ముందు, ఒక 2-3 మెంబర్స్ టిప్కాన్ పూల్ దగ్గర ఇలా ఉండి మేము అందరం ఉంటే ఒక వెహికల్ ఫస్ట్ వచ్చింది. ఒక వెహికల్ వచ్చింది ఫస్ట్. ఆ వెహికల్ మేము చూడలేదు ఫస్ట్. ఆ ఇంకో వెహికల్ వచ్చింది. ఇంకో వెహికల్ ఇది ఎంటర్ అయిందో దాన్ని ఫాలో చేసుకుంటూ వచ్చినాం. ఫాలో చేసుకుంటూ వచ్చి లోపలికి వచ్చినాక అతను ఏం చేస్తాడో చూద్దాం మనం అని చూసినాము. లోపలికి వచ్చాక ఒక సపరేట్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ లైన్ వేసారు. మూసీలోకి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ లైన్ వేసి అందులో ఒక పైప్ పెట్టేసి వాటర్ ఇస్తుంటే మేము బాబు ఏంది అమ్మా ఇది ఏంది అని అడిగాం. అడిగితే ఏం లేదు సార్, డ్రైనేజ్ వాటర్ సార్. డ్రైనేజ్ వాటర్ అయితే డ్రైనేజ్ లో కలపాలి కానీ ఇక్కడ తీసుకొచ్చి సపరేట్ ఇక్కడ ఎందుకు కలుపుతున్నావు స్వామి, అలా కాదు కదా అని అన్నాం. అంటే లేదు స్వామి అట్లా ఏం లేదు స్వామి, మీరు అట్లా కాదు, మీరు ఇక్కడ రండి స్వామి అంటే అది కాదు స్వామి, మీరు ఇది కాదని మేము ఏం చేసినాం, ఇమీడియట్లీ పోలీసు వాళ్ళకి సమాచారం ఇచ్చినాం. పోలీసు వాళ్ళు వచ్చారు. పోలీసు వాళ్ళు వచ్చే వరకు వాళ్ళ ఓనర్ ఒకరు పారిపోయాడు. ఒక డ్రైవర్ మాత్రం మిగిలాడు. పోలీసు వాళ్ళు వచ్చి ఇది అని అన్నాం. కానీ గవర్నమెంట్ వచ్చేసి మరి ఇది ప్రక్షాళన సుందరీకరణ అంటున్నారు. ఈ సుందరీకరణ ప్రక్షాళన వచ్చేసి ఈ వ్యర్థ జలాలను ఫస్ట్ కంట్రోల్ చేయండి. మూసి మొత్తం దీని
పరివాహక ప్రాంత గరీబ్ బస్తీలు ఉంటాయి. వాళ్ళకి ఈ బ్యాడ్ స్మెల్ తోటి ఎన్ని రోగాల బారిన పడి చాలా మంది ఎంత బాధపడుతున్నారో మేము చూస్తున్నాం. ఎంతో మంది కంప్లైంట్లు ఇచ్చినాం. ఎవరు ఇంతవరకు ఒక రెస్పాన్స్ ఉండదు. మున్సిపల్ పొల్యూషన్ బోర్డు ఎవరు కూడా ఒక రెస్పాన్స్ ఉండదు. హైదరాబాద్ శంషాబాద్ లో కెమికల్ వ్యర్థాల కలకలం రేగింది. లారీల్లో కెమికల్స్ ను తీసుకొచ్చి మూసీలో వదులుతున్న ముఠా గుట్టు రట్టయింది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి అమరేందర్ సిద్ధంగా ఉన్నారు. అమర్, చెప్పండి, ఇది ఎన్ని రోజులుగా కొనసాగుతోంది? స్థానికులు ఏం చెప్తున్నారు దీనికి సంబంధించి? గత కొన్ని రోజుల నుంచి కెమికల్ ఏదైతే వ్యాన్లలో తీసుకొచ్చి పురుసాయిలో వ్యర్థాలను మూసీలో కలుపుతున్నట్లుగా స్థానికులు గుర్తించారు. దీంతో లంగర్ హౌస్ త్రివేణి సంఘం సమీపంలో ఉన్నటువంటి ఏదైతే మూసీ పరివాహక ప్రాంతాల్లో ఒక ఇసుక డంప్ అయితే ఉంది. ఇసుక డంపులో ఒక కెమికల్ సంబంధించిన ఏదైతే ఒక పైపును ఏర్పాటు చేశారు. పైపును ఏర్పాటు చేసి పైప్ ద్వారా కెమికల్స్ సంబంధించిన వ్యర్థాలను పూర్సాయిలో ఇండస్ట్రీలో ఉన్నటువంటి వ్యర్థాలను ట్యాంకర్ల ద్వారా తీసుకొచ్చి ఇక్కడ కలుపుతున్నట్లుగా స్థానికులు గుర్తించారు. మాటు వేసి గత 2-3 వారాల నుంచి కూడా ఏమేమి వెహికల్స్ వస్తున్నాయి, ఎందుకు ఈ చుట్టుపక్కల అంటే బాపుఘాట్ ఇటు త్రివేణి సంగమం సమీపంలో ఉన్నటువంటి పూర్తిగా కెమికల్ వ్యర్థాలు వస్తుండటంతో స్మెల్ వస్తుండటంతో దీంతో ప్రస్తుతానికి ఏదైతే ఆ స్మెల్ కు సంబంధించి వాళ్ళను స్థానికులంతా కూడా గమనించే ప్రయత్నం చేశారు. 3 వారాల నుంచి కూడా ఈ వెహికల్స్ వచ్చే వాటిని గమనిస్తా ఉన్నారు. అయితే మొత్తంగా ఇవాళ ఉదయం తెల్లవారుజామున ఒక ట్యాంకర్ వచ్చింది. ట్యాంకర్ తర్వాత మరో ట్యాంకర్ వచ్చింది. వరుసగా ట్యాంకర్ వస్తుండడంతో స్థానికులు గమనించారు. ఆ కెమికల్స్ వస్తున్న ట్యాంకర్ లారీని పూర్తిగా ఆపివేశారు. స్థానికులంతా కూడా ఆందోళన చేస్తా ఉన్నారు. అయితే ప్రస్తుతానికి మనం ఈ లంగర్ హౌస్ త్రివేణి సంఘం వద్ద మూసీలో కలుపుతున్నటువంటి ఏదైతే షాద్ నగర్ తో పాటు ఇతర ప్రాంతాల నుంచి వస్తున్న కెమికల్ పూర్తి స్థాయిలో లారీలను మూసీలో ఏదైతే తీసుకొచ్చి కెమికల్స్ ని వదులుతున్నారు. అయితే ఈ గుట్టు చప్పుడు కాకుండా ఈ దందా అంతా కొనసాగుతుంది. అయితే మూసీ వెంబడి ఖాళీ స్థలంలో కొంత మేర కబ్జా చేసి అందులో ఇసుక వ్యాపారం లారీలు పార్కింగ్ పెట్టి ఎవరికి అనుమానం రాకుండా ఆ స్థలం నుండి మూసీలోకి ఏకంగా ఒక పెద్దపాటి పైప్ లైన్ కూడా ఏర్పాటు చేశారు. ఈ పైప్ లైన్ ద్వారా మూసీలోకి కెమికల్ సంబంధించిన వ్యర్థాలను అయితే వదులుతా ఉన్నారు. ఆ పైప్ లైన్ ద్వారా ప్రతిరోజు అంటే కనీసం 10 నుంచి 20 పైగా ట్యాంకర్లను తీసుకొస్తున్నారు. ఎవరికి తెలియకుండా గుట్టు చప్పు కాకుండా ఏదైతే పైప్ ద్వారా కెమికల్స్ ని మూసీలో వదులుతున్నారు. దీనివల్ల స్థానికంగా ఉన్నటువంటి వారికి కలుషితం కావడంతో పాటు ఇటు దుర్గంధం, స్థానికులు ఏదైతే త్రివేణి సంఘం వంటి వెళ్తున్న వాళ్ళందరికీ కూడా దుర్గంధం రావడంతో చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా కూడా వ్యాధులకు గురవుతున్నారు. దీంతో లారీలను గమనించిన స్థానికులంతా కూడా వాటిని పట్టుకునే ప్రయత్నం చేశారు. 4 లారీలతో పాటు అయితే మరికొన్ని లారీలకు సంబంధించి ప్రస్తుతానికి అయితే ఒక లారీ పట్టుబడింది. ఆ లారీ పట్టుబడగా డ్రైవర్ హుటాహుటిన అక్కడి నుంచి స్థానికులంతా పట్టుకోవడంతో డ్రైవర్ పారిపోయారు. కెమికల్ ఖాళీ చేస్తున్న సమయంలోనే రెడ్ హ్యాండెడ్ గా స్థానికులు అయితే పట్టుకున్నారు. ప్రస్తుతానికి ఏదైతే ఈ ట్యాంకర్ కు సంబంధించి స్థానికులు డ్రైవర్ అడిగే ప్రయత్నం అయితే చేశారు. అడిగే లోపే అక్కడి నుంచి పారిపోయినట్టుగా తెలుస్తుంది. అయితే ఈ ట్యాంకర్ సంబంధించిన వ్యర్థాలు తరలించడానికి ఒక్కో ట్యాంకర్ ట్రిప్ కు 25,000కు పైగా కూడా చెల్లించినట్లుగా తెలుస్తా ఉంది. ప్రస్తుతానికి అయితే ట్యాంకర్ ని పట్టుకునే క్రమంలో డ్రైవర్ అడిగే ప్రయత్నంలో భాగంగా డ్రైవర్ పరారు అయిపోయాడు. ప్రస్తుతానికి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఏ కంపెనీ నుంచి ఈ మూసీలో కలపడానికి తీసుకొస్తున్నారు అన్ని సంబంధించి డేటాను కూడా ప్రస్తుతం రికవరీ చేస్తా ఉన్నారు. ప్రస్తుతానికి అయితే ఎక్కడైతే ఈ వాహనాలకు సంబంధించి ఇప్పటి వరకు వస్తున్న ఇక్కడికి మూసీ త్రివేణి సంఘం వస్తున్నటువంటి ఏదైతే లారీలు ఏవైతే ఉంటాయో వాటన్నిటిపై కూడా సీసీ కెమెరాల ఆధారంగా ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు చేస్తా ఉన్నారు. ఎక్కడైతే ఇండస్ట్రియల్ కారిడార్ కెమికల్స్ బయటికి వదలలేని పరిస్థితులు ఉంటాయో వాటిని ఒక స్టోరేజ్ లాగా లారీలో స్టోరేజ్ చేసుకుని ఆ ట్యాంకర్ల ద్వారా ఇక్కడికి తీసుకొచ్చి చేస్తున్నట్టుగా దాదాపు 20-30 పైగా ట్యాంకర్లు వస్తున్నట్టుగా ప్రస్తుతానికి అయితే పోలీసులు అయితే గుర్తించారు. ఈ ట్యాంకర్లకు యజమానులతో మాట్లాడడంతో పాటు ఈ ట్యాంకర్లకు ఎవరు కాంటాక్ట్ లో ఉంటున్నారు, ఏ కంపెనీలు వీరితో అప్రోచ్ అయ్యి వ్యర్థాలన్నిటి కూడా మూసీలో కలపాలని ప్లాన్ చేశారు. వీటన్నిటికి సంబంధించి కూడా పోలీసులు అయితే ఒకవైపు ఆరా తీస్తున్నారు. శీల, మరి ఎటువంటి కెమికల్స్ వ్యర్థాలు మూసీలోకి వాళ్ళు వదులుతున్నారు, ఏ టైంలో ఇది ఎక్కువగా జరుగుతోంది, అండ్ ఏ కంపెనీకి సంబంధించినవి లారీలు అనే దానికి సంబంధించి ఏమైనా సమాచారం తెలిసిందా? ప్రస్తుతానికైతే త్రివేణి సంఘం వద్ద ఒకవైపు ఇసుక డంప్ అంటే ఎవరికి తెలియకుండా
చూస్తే ఇటు ఇసుక డంప్ లాగా అవపడుతుంది. కానీ ఇక్కడ మాత్రం పూర్తిస్థాయిలో కెమికల్స్ వదిలేందుకు ఒక పెద్దపాటి పైపును ఏర్పాటు చేశారు. ఇక్కడ ట్యాంకర్లు తీసుకొస్తారు. ట్యాంకర్లు తీసుకొచ్చి ఇక్కడ కెమికల్స్ వ్యర్థాలని కూడా వదిలేస్తున్నారు. ముఖ్యంగా చూసుకుంటే విషపూరితమైనవి ప్లాస్టిక్ సంబంధించిన వ్యర్థాలు కావచ్చు, టాబ్లెట్స్ సంబంధించిన మెడిసిన్ కంపెనీలో జరుగుతున్న ఏదైతే ఆ కంపెనీ మ్యానుఫ్యాక్చర్ జరిగిన తర్వాత వెలువడే ఈ వ్యర్థాలు ఏవైతే ఉంటాయో పూర్తిస్థాయిలో రియాక్షన్ కలిగేటువంటి ఈ కెమికల్స్ అన్నిటిని కూడా ప్రస్తుతానికి అక్కడ వాళ్ళు ఏదైతే ఇండస్ట్రీ కారిడార్ లో అక్కడ ఏదైతే కెమికల్స్ ను బయటకు వెళ్తే ఇబ్బందులు తలెత్తాయని గమనించి ఆ కంపెనీ యజమానులంతా కూడా కొంతమంది ఒక 3-4 కంపెనీలకు పైగా కూడా ఉన్నట్లుగా పోలీసులు అయితే గుర్తించారు. ఆ 3-4 కంపెనీలు ఒక్కసారిగా ఏదైతే ట్యాంకర్లను మాట్లాడుకోవడం ఇలా ఒక ప్లాన్ ప్రకారం ఏర్పడకుండా ఇసుక చూస్తేనేమో ఇసుక డంప్ లాగా పడుతుంది. కానీ ఇక్కడ మాత్రం మొత్తం కెమికల్స్ ను వదలడానికి ఒక అడ్డాగా తయారు చేసుకున్నారని చెప్పుకోవచ్చు. చుట్టూ లారీలు ఉంటాయి. ఆ లారీల మధ్యలోకి వెళ్ళి ఈ ట్యాంకర్లు వెళ్తాయి. వెళ్ళి అక్కడ ఏదైతే మూసిలోకి పూర్తిస్థాయిలో ఈ కెమికల్స్ అన్నిటిని వ్యర్థాలన్నిటి కూడా 1 by 1 లారీలు ఏదైతే రాత్రి మొదలు పెడితే తెల్లవారుజాము దాకా కూడా ఎవరికి తెలియకుండా గుట్టు చప్పుడు కాకుండా ఈ కెమికల్స్ ను మూసిలో వదులుతున్నారు. మొత్తం మూసి చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ కూడా కలుషితం కావడంతో పాటు ఇదే కాకుండా దుర్గంధం వెదజల్లుతుందని కూడా స్థానికులంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ మూసి రైట్, థ్యాంక్ యూ అమర్.